నీ చెల్లి 6 నెలలు జైల్లో ఉండి ఏ రోజు కూడా తెలంగాణ ప్రజలు సానుభూతి చూపించలా. రేపు నీ పరిస్థితి కూడా అదే. నువ్వు తప్పు చేశావు, దొరికిపోయావు. ప్రభుత్వాన్ని సహకరించు, ప్రభుత్వ అధికారులకు సహకరించు, పోలీసులకు సహకరించు. న్యాయవాది ఉంటేనే నేను అటెండ్ అవుతా అంటున్నావు. నువ్వు చేసేది ప్రతిదీ రికార్డు చేస్తాను. చిన్న విచక్షణ జ్ఞానం నీకు లేదా? నీ ప్రభుత్వం చేసిన అవినీతికి నువ్వు బాధ్యుడు కాదా? ఈ జరిగిన అవినీతిలో కాళేశ్వరం కావచ్చు, విద్యుత్ ప్రాజెక్టు కావచ్చు, అనేక అవినీతి కార్యక్రమాల్లో మీ కుటుంబ పాత్ర స్పష్టంగా ఉందా లేదా? స్పష్టంగా ఉంది కాబట్టే ఈరోజు మీ శిక్షార్హులు. ఈ కార్ రేస్ కేసులో మీరు జైలుకు పోక తప్పదు. మీరు ఎన్ని డ్రామాలు ఆడినా, మీ డ్రామారావు గారి కేటీఆర్ పేరు రామారావు నుంచి డ్రామారావుగా మార్చుకున్నా సరే ఈ కేసు మిమ్మల్ని వదిలిపెట్టదు. ఎటువంటి సందేహం లేదు. మీరు 100% తప్పు చేశారు, దొరికిపోయారు. ఈ శిక్ష అనుభవించవలసిందే. లేకపోతే